మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శుభాకాంక్షలు తెలిపారు. 226 రోజులు 30,132 కిలోమీటర్లు ప్రయాణించారని తెలిపారు. 97 నియోజకవర్గాల్లో పాదయాత్ర, 90 నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించిందన్నారు. పాదయాత్రను మధ్యలోనే వదిలేస్తారని వైసీపీ ట్రోలింగ్ చేసినప్పటికీ నారా లోకేష్ ఎక్కడా వెనక్కి తగ్గలేదని తెలిపారు. ఎండ వానను లెక్క చేయకుండా ప్రజల కోసం పాదయాత్ర చేశారన్నారు. పూర్తి చేసి ఇప్పటికి 3 సంవత్సరాలు అవ్వడము, మరి ఈ 3 సంవత్సరాలు కాలంలో మరి ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, రాష్ట్రము ఏ విధంగా మార్పు వచ్చిన విషయం కావచ్చు, ఈరోజు కల్లారా మనం అందరం కూడా చూడడం జరుగుతుంది. లోకేష్ అన్న గారు దాదాపుగా 226 రోజులు పాదయాత్ర చేయడము, 132 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడము, 97 నియోజకవర్గాలు పూర్తి చేయడము, అందులో 90 నియోజకవర్గాలు గెలవడం. అంతేకాకుండా ఈరోజు దాదాపుగా 2094 గ్రామాలు ఆయన కవర్ చేయడం జరిగింది. ఈ పాదయాత్ర చేస్తున్న సమయంలో యువగలం మొదలు పెడుతున్నాము అని అనౌన్స్ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు లోకేష్ అన్న గారిని ఎన్ని విధాలుగా ట్రోల్ చేయాలో, ఎన్ని విధాలుగా ఎన్ని మాటలు అనాలో అనడం జరిగింది. రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్న యువత కోసం, ప్రజల కోసం, పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఏ విధంగా యువగలాన్ని మొదలు పెట్టినారు, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా యువగలం నుంచి తప్పుకోలేదు. ఎండల్లో, మండిపోతున్న ఎండల్లో తిరిగినాడు, వర్షంలో తిరిగినాడు. ఎడారి లాంటి ప్రాంతంలో ఉన్న కర్నూలు జిల్లాలో పత్తికొండ ఏరియాలో ఏ విధంగా చుట్టుపక్కల ఒక చెట్టు లేకపోయినా కూడా ఏ విధంగా పాదయాత్ర చేశాడనేది కల్లారా మేము చూడడం జరిగింది. రాయలసీమలో దాదాపుగా 124 రోజులు పాదయాత్ర చేయడం జరిగింది లోకేష్ అన్న గారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంటర్ అయినప్పుడు ఆయనతో పాటు 33 రోజులు ఆయనతో పాటు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ 33 రోజులు ఆయనతో పాటు పాదయాత్ర చేసినప్పుడు నేనే చాలా ఆశ్చర్యపోయినాను. ఎక్కడ కూడా అలసట అనేది లేకుండా నడిచినాడు. ఎక్కడ కూడా ఎండ లెక్క చేయలేదు, వాన లెక్క చేయలేదు. ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో పత్తికొండ లాంటి ప్రాంతంలో చాలా మంది పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళిపోతున్నారు, తాగునీటి సమస్య ఉందని గ్రహించి గుర్తుపెట్టుకొని అసెంబ్లీలో ఏదో సందర్భంలో వస్తే వేరే ఏదో టాపిక్ మాట్లాడుతూ పత్తికొండ ఏరియా గురించి లేదా కర్నూలు జిల్లా గురించి మాట్లాడుతూ, ఆదోని గురించి మాట్లాడుతూ ఆయన పత్తికొండ ఏరియా, కర్నూలు పార్లమెంట్ నేను తిరిగినప్పుడు ప్రజలు పడిన సమస్యలు అని చెప్పి, ఇవి అని చెప్పి ఆయన అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.